మోసపోయామని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవడానికి లేకపోతే ఒక కేస్ వాళ్ళ మీద పెట్టడానికి ఎటువంటి సాక్ష్యాలు మీరు నార్మల్‌గా పరిగణలోకి ఏంటి తీసుకుంటారు? అనంటే, ఏ సందర్భంలోనైనా కేస్ పెట్టడానికి తన మాట చెల్లుబాటు అవుతదండి. ఓకే. సో, ప్రత్యేకమైనటువంటి ఆధారాలను తీసుకొచ్చి ఈ అమ్మాయి చూపెట్టాల్సిన అవసరం బట్ లేదు చట్టానికి బిఎన్ఎస్‌లో. సాక్ష్యాలు కావాలంటారు నేనదే కదా! చెప్తా ఉన్నాను మీకు. అయితే ఇక్కడ ఏంటి అనంటే, కేస్ కట్టడం ఒకటి, హ్మ్. కేసు గెలవడం ఇంకొకటి. ఓకే. అర్థమైంది గదా! హ్మ్. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ! చాలా నార్మల్‌గా ఏంటి అనంటే, ఈ అబ్బాయి నన్ను చీట్ చేసిండు, మ్యారేజ్ చేసుకుంటా అని. ఈ అమ్మాయి ఎళ్లి కేస్ కట్టొచ్చు. హ్మ్. అరెస్ట్ అయితాడు. హ్మ్. జైలుకి పోతాడు. బెయిల్ వస్తది. ఆ తర్వాత ట్రయల్ నడుస్తది. ఆ తర్వాత అది నిజమా? అబద్ధమా? అనేది ఆ తర్వాత ట్రయల్ నడుస్తది. ఆ తర్వాత వాడికి శిక్షలు పడాలా? వద్దా? అనేది కోర్టులు తీర్పులు చెప్తాయి. హ్మ్. అంతేగాని ఈ అమ్మాయి బిఎన్ఎస్ 69లో కేసు కడితే ఖచ్చితంగా తీసుకుంటారు. హ్మ్. ఖచ్చితంగా వాడికి అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా కస్టడీకి పంపుతారు. రిమాండ్ చేస్తారు. జైలుకి ఓకే. పంపుతారు. ఆ అమ్మాయి తర్వాత ప్రూవ్ చేసుకొని కేస్ గెలవాలంటే ఎలాంటి అంటే సాక్ష్యాల్ని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటారు? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న చాటింగ్స్ ఉంటాయి. లవ్ మెసేజెస్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ మధ్య కాల్ రికార్డింగ్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఏ మొబైల్ అయినా కాల్ రికార్డింగ్ వస్తుంది. మాట్లాడుకుంటారు కదా! బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ కావచ్చు. ఇద్దరు కలిసి దిగినటువంటి పిక్స్ కావచ్చు. ఇవి చాలా ఈజీగా దొరుకుతాయి ఈ రోజున్న టెక్నాలజికల్ వరల్డ్‌లో. హ్మ్. బట్ కేసు కట్టడానికి ఖచ్చితంగా సాక్ష్యాలు ఉండాలన్నటువంటి నియమం అయితే ఏది లేదు. హ్మ్. బట్ కేసు కట్టిన తర్వాత ట్రయల్‌లో చార్జ్ షీట్ వేసిన తర్వాత అప్పుడు ఇయన్నీ ముందుకొస్తాయి. సో, యువత ముఖ్యంగా అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. హ్మ్. మీరు అమ్మాయిలని మేము ట్రాప్ చేస్తున్నాము, మేము ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పేసి తాత్కాలికంగా మీరేదో అనుకుంటే ఫ్యూచర్‌లో మీ కెరియర్ అనేది డ్యామేజ్ అవుతది. ఓకే.